రైట్. అంటే సంజయ్ గారు, అంటే వెనిజులాపై దాడి చేసినంత ఈజీయా ఇరాన్‌పై అమెరికా దాడి చేయటం, ఆ విధంగా ప్రయత్నం చేయాలనుకోవటం? చాలా తేడా ఉన్నాయండి హ్మ్. రెండిటికి. హ్మ్. ఎందుకంటే మీరు కనుక తీసుకోండి, వెనిజువెలాలో వాళ్ళేం చేశారు, టాప్‌లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుడైనటువంటి మడూరోని తీసుకెళ్ళిపోయారు. కింద వాళ్ళందరినీ వాళ్ళ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు గూడా. హ్మ్. కొంతవరకు సక్సెస్ అయ్యారు గూడా. హ్మ్. మీరు చూస్తే వెనిజువెలాలో మడూరోని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆహ్, అక్కడ ప్రభుత్వం కూలిపోలేదు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఏమీ జరగలేదు. కొద్దిగా జరిగినా అవి 2, 3 రోజుల్లో సమసిపోయాయి. అమెరికాకి ఇప్పుడున్నటువంటి అక్కడ మడూరో వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ పేరు మర్చిపోయాను ఆవిడది. హ్మ్. ఆహ్, ఆవిడకి మధ్య ఆల్రెడీ సంబంధాలు బాగుపడుతున్నాయని చాలా న్యూస్ ఐటెమ్స్ వచ్చాయండి. కానీ మీరిక్కడ తీసుకుంటే, ఇరాన్‌లో కనుక తీసుకుంటే మీరు ఒకళ్ళిద్దరిని తీసేసినా అలా, హ్మ్. ఈ ఇరాన్ మిగతా వ్యవస్థనందరినీ అమెరికా వైపు తిప్పటం అంత తేలిక కాదండి. రైట్. సో దాంతో అక్కడ ముఖ్యమైన ఛాలెంజ్ వస్తుంది అమెరికాకి, అంటే వెనిజువెలాకి, ఇరాన్‌కి కనుక కంపేర్ చేస్తే. హ్మ్. ఇరాన్‌లో మిగతా వ్యవస్థలు చాలా గట్టిగా ఉన్నాయి. అటు మిలిటరీ కానివ్వండి, ఐఆర్‌జీసీ కానివ్వండి, లేదా ఇటు క్లెరికల్ ఇన్‌స్టిట్యూషనల్ రిలేషన్ అది కానియ్యండి, లేదా వాళ్ళ పారామిలిటరీ ఫోర్సెస్ కానియ్యండి, ఇవన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. హ్మ్. కేవలం బయట నుంచి తెచ్చి ఒకళ్ళని పెట్టి ఇరాన్‌ని నడపటం అంత తేలిక కాదండి. ఓకే. వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంతకు ముందు షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, అతన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం నడుస్తోందని న్యూస్ ఐటెమ్స్ వచ్చాయండి. కానీ అది ఎంతవరకు వాస్తవం అని చెప్పటం, అంటే ఆయన నిజంగా ఎంతవరకు కంట్రోల్ చేయగలరు? ఆయనకి ఎంత పాపులారిటీ ఉంది ఇరాన్‌లో అన్నది చెప్పటం కష్టం. ఎందుకంటే ఈరోజు మీరు ఇరాన్‌లో జరుగుతున్న ప్రొటెస్ట్ కానీ, వాళ్ళది కనుక మీరు తీసుకుంటే కనుక, హ్మ్. వాళ్ళేమంటున్నారు, "మాకు ఇప్పుడున్న ప్రభుత్వం వద్దు. అంత మాత్రాన మాకు ఇంతకు ముందు పాలించిన డిక్టేటర్‌గా పాలించిన కుటుంబం ఏదైతే ఉందో అది వద్దని" గూడా అంటున్నట్టు కొన్ని వార్తలొచ్చాయండి. ఓకే.